ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో ప్రతిపాదికంగా అన్నం స్వామి వారు శ్రీ వెంకటేశ్వరుని పాదాల వైభవాన్ని వేదము ఎలా చెప్పిందో ఆ భావాన్ని అందుకుంటున్నారు. విష్ణోపదే పరమ ఇచ్చుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయా ఉపాత్తౌ భూయాస్తథేతి తవ పాణితలౌ ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వేదాలలో స్వామివారి యొక్క పాదముల ప్రశస్తి ఉంది. భోగ్యత ప్రధాన లక్ష్యం, అదే లక్షణం కూడాను. ఆయన హస్తముద్రలు అదే చెప్తున్నాయిట. వేదంలో చెప్పిన వాక్యాలకి మన మీద నమ్మకం లేదుట కొంతమందికి. కారణం ఏమిటి అంటే వేదములు ఎవరు రాశారు, రాసిన కర్త కనిపించటం లేదు. అంచేత వేదములలో చెప్పిన వాక్యాలు నమ్మాలి అంటే వేదములు ఎవరికి ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఆయనే చెప్పాలి. నా పాదముల గొప్పతనం వేదములో చెప్పబడింది అని చెప్పడానికన్నట్టుగా ఆయన అభయ హస్తముతో వరద ముద్రతో తన పాదాలు చూపించుకుంటున్నట్టు స్వామి ఆ మాట చెప్తున్నారు. విష్ణోపదే పరమ ఇత్యురిత ప్రశంసౌ. ఈ ముద్ర వరద ముద్ర, శరణ దర్శన ముద్ర. ఆ చరణానికి నమస్కారం చేస్తున్నాను అంటున్నారు. విష్ణుపదే పరమ, విష్ణు యొక్క పాదములే శ్రేష్టమైనవి, పరములైనవి. ఆ పరములైన విష్ణు యొక్క పాదముల యొక్క సౌందర్యం వర్ణించడానికి వీల్లేదు. ఆ పాదములైందు స్రవిస్తున్న మధుని ఆస్వాదించండి అని చెప్పడానికి ఋగ్వేద వాక్యం ఉంది. తదస్య ప్రియమభిపాద అస్యాం నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధు ఇత్థా విష్ణోపదే పరమే మధ్వ ఉత్సహ. విష్ణోపదే పరమ అని చెప్పి ప్రశంస ఉండి యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయా ఉపాత్తౌ. విష్ణువు యొక్క పదములే గొప్పవి అని ఒకచోట చెప్పి ఎందుకు గొప్పవో పక్కనే చెప్పారు, మధు స్రవిస్తోందని చెప్పి. విష్ణువు పాదాల నుంచి మధు స్రవిస్తోంది గనక ఆ పాదములన్నీ కూడా నిరతిశయమైన ఆనందదాయక పదములు అని చెప్పింది ఋగ్వేదం. ఏ స్థానము చేరినట్టయితే ఆకలి ఉండదో, దప్పిక ఉండదో, ముసలితనం వల్ల భయం ఉండదో, మరణము కలుగుతున్న ఆలోచన ఉండదో, మళ్లీ తిరిగి పుడతావన్న భయం కలగదో, అది మధు అంటేను. అలాంటి మధువు స్రవిస్తూ ఉంటుంది. ఆ పదము గాని ఆ పథము గాని చేరితే సంకల్ప మాత్రం చేత అన్ని రకాల భోగాలు ఆనందాలు ప్రతివాడు పొందగలడు. ఈ పాదాన్ని మించిన పాదము ప్రపంచంలో లేదయ్యా. పుణ్యకర్మలు చేసిన వారందరికీ కూడా ఈ పాదములన్నవి నిరుపాధిక బంధువులు, నిన్ను వదిలిపెట్టకుండా ఉన్నవి. ఒకసారి నీవక్కడికి చేరినట్టయితే నచ పునరావర్తతే. భగవంతుని పాదములు చేరిన తర్వాత పొరపాటును కూడా మళ్లీ భూమండలంలోకి నువ్వు అడుగు పెట్టావు. అక్కడ చెప్పే చోట హి అని ఒక అక్షర ప్రయోగం చేశారు. అంటే ఇది అన్ని చోట్ల చెప్పబడిందయ్యా, శృతి స్మృతి పురాణ సిద్ధమని చెప్పుకుంటున్నాం అన్న భావానికి ఆ అక్షరం ప్రయోగించారు. ఆయన పాదాలు పదములు మోక్షప్రదములవుతాయి, సర్వసేవ్యమానవులవుతాయి. అంచేత అవి ఉరుక్రముని పాదాలుట. అంటే గొప్పదైన నడక కలిగిన వాడు త్రివిక్రముని పాదాలు. త్రివిక్రముడై 3 లోకాలు కొలిచిన పాదాలు, శాశ్వత బ్రహ్మలోక సమానములవి. ఆ పాదాలు పొందాలి అని ఇందాకటి వేదవాక్యానికి సంపూర్ణమైన అర్థము. అలాంటి పదములయ్యా, మధు స్రవించే పదములు. ఇంద్రాది దేవతలకే కాదు, సాధారణ మానవులైన వాళ్లకు కూడా ఉత్తమ పదవినిచ్చే పదములు కదా. అదివో చూడరు అల్లదే నొక్కరు గుదిగొని బ్రహ్మము కోనేటిదరిని అంటారు. అక్కడ ఉందయ్యా, వెళ్ళండి, దండం పెట్టుకోండి, మీకు అన్ని ఫలితములు లభిస్తాయి. బ్రహ్మ కడిగిన పాదమని ఒక చోట, ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది అని ఇంకొక చోట కూడా అన్నమాచార్యుల వారు చెప్తారు. అలాంటి నా పాదములు శరణు, నా పాదముల్లో ఇంత విశేషముంది అని చూపించడానికి అన్నట్టుగా తన పాదముల వంకకి చూపించుకుంటున్నట్టు స్వామి. యామునాచార్యుల వారు అడిగిందదే. విలాస విక్రాంత పరావరాలయం నమస్యత్ ఆర్తిక్షపణే కృతక్షణం ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుషా. నీవు అలనాడు అవలీలగా పాదములని ముందుకి చాపి భూలోకాన్ని కొలుచుకున్నావు,
ఊర్ధ్వలోకాల్ని కొలిచావో, నువ్వు ఎంత అవలేలగా చాచావో ఆ పాదములు గనక ఒక్కసారి నా శిరస్సు మీద పెట్టినట్టయితే శంఖ, రథాంగ, కల్పక, ధ్వజ, అరవింద, వజ్రాంకుశం ఇవన్నీ ఉన్నటువంటి గుర్తులు ఉన్న పాదములు నా శిరస్సు మీద పెట్టినట్టయితే ఎంత అదృష్టవంతున్నో కదా. ధనం మదీయం తవ పాద పంకజం, నీ పాద పద్మములు నా సొంత సొమ్ము స్వామి, ఏనాడు చూడగలనో కదా అని అంటారు. అలాంటి పాదములివి. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ అంటూ అమృతము స్రవించే నీ పాదముల యందలి మనస్సు వేరే చోటికి వెడుతుందా? పోతన్న గారు ఇదే పద్యం రాశారు. చాలా మంది పోతన్న గారు వ్యాసుడు చెప్పని దానికి మెరుగులు దిద్ది ఎక్కడో ఎత్తుకున్నాడంటారు. వ్యాస భగవానుడు చెప్పినా చెప్పకపోయినా పక్కనట్టే పెడితే పోతన గారి కంటే కొన్ని వందల సంవత్సరాల ముందున్నటువంటి పెద్దలంతా చెప్పారు. యామునాచార్యుల వారు తవామృతస్యన్నిని పాద పంకజే అని చెప్పి, మందార మకరంద మాధుర్యమున తేరు మధుబంబు ఓవునే కుడజములకు అని అంటారు. వెళ్ళదు. అలాగే నిన్ను సేవించుకుంటున్నాము. ఒక చమత్కారమైన కథ చెప్తారు ఇక్కడ. స్వామి అనుకున్నట్ట, మరి ఏమిటి విశేషం, అందరూ నా పాదాలు పట్టుకుంటున్నారు, విష్ణువు యొక్క పాదం నుంచి మధు స్రవిస్తూ ఉంటుంది అని వేదంలో ఉన్నదని తెలిసింది. అయితే నా పాదంలో నిజంగా మధు ఉందా లేదా చూద్దామని పాదము పైకి లాగి నోట్లో పెట్టుకోదలుచుకున్నాడు. కానీ చంటి పిల్లవాడిగా ఉంటే తప్ప పాదము నోటి దాకా వచ్చే ప్రసక్తి ఉండదు. అన్నప్రాసన జరిగేంత వరకే పిల్లల శరీర అవయవములన్నీ కూడా చాలా లలితముగా ఉండి పాదము నోటి దాకా తెచ్చుకోగలిగిన స్థితి ఉంటుంది. అంచేత స్వామి ఎదురు చూచి దేవతలంతా వచ్చి ఒక్కసారిగా ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధిస్తూ ఉంటే ఆ ధూపమంతా అణిగే లోపల ఒక్కసారిగా ప్రళయాన్ని కల్పించి ఏక సముద్రముగా చేసి కెరటాలు లేచే సముద్రంలో ఒక చిన్న రావి ఆకు మీద పడుకుని తాను తన పాదమును నోటిలోకి లాక్కున్నట్ట. కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాడు కృష్ణకర్ణామృతంలో. అలాగా వచ్చాట స్వామి. అలాంటి పాదములు, ఆ పాదములకి నమస్కారం, ఆ పాదములకి నేను శరణు అంటున్నాను. பூதத்தாழ்வார்கள் అంటారు ఒక చోట, உளதென்று இருமாவார் ஒன்று இல்லை ఎన్ను తలెడుదల్ అదరు నరుగుం శారార్. అసలు భగవంతుని పాదాలు చేరుకుంటే ఒకప్పుడు మా దగ్గర ధనధాన్యాలున్నాయి అని గర్వపడేవాళ్ళుండరు, ఒకప్పుడున్నాయి ఇప్పుడు లేవు అని ఏడవరట. అసలు ఇలాంటి భావాలే మనస్సులోకి రానివ్వరు. అళవరియ వేదత్తాన్ వేంగడత్తాన్ విన్నోరు ముడియతోను పాదత్తాన్ పాదం పైందు. అసంఖ్యాకములైన వేదాలచే పొగడబడిన స్వామి తిరువేంకటపతి ఆకాశం ఊర్చునేలాగా పాదాలు చాచిన స్వామి పాదాలు ఆశ్రయించిన వారికి ఇలాంటి రకములైన ఆలోచనలు ఏమాత్రమో మనస్సులోకి రావు అంటున్నారు ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు. వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్జి అంటే తన శరణాగతికి వైదిక సాంప్రదాయము ఆలంబనగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నారు. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యం ఇహ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్జే. ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు మరొక చాలా అందమైన స్వరూపాన్ని మన ముందు చూపిస్తున్నారు. పార్థాయ తత్సదృశ సారథిన త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యం ఇహ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్జే. మహాభారతంలో ఘట్టాన్ని స్వామివారి స్వరూపంతో సమన్వయం చూపిస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామానికి అంతా కూడా సిద్ధమైపోయింది. అర్జునుడు రథం ఎక్కాడు, కృష్ణ పరమాత్మ రథసారథి అయ్యాడు. రథసారథి అయిన తరువాత సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయ అన్నాడు. రథాన్ని సేనల రెండింటి మధ్య ఆపమన్నాడు. అంతవరకు కూడా అర్జునుడికి ఏం భయమేం లేదు, ఆలోచన లేదు, దుఃఖం లేదు. అందరినీ చావుగొట్టే ఉద్దేశంలోనే వచ్చాడు. ఎప్పుడైతే రథం ఈ సేనల మధ్యకొచ్చి ఆగిందో ఒక్కసారి అందరినీ చూచేసరికి జాలి కలిగింది.
చోటు కాని చోటులో, స్థానం కాని స్థానం లోపల తన మనసులో కశ్మలం పేరుకుంది. అయ్యో అనుకున్నాడు. అనుకుని ధనుస్సు కింద పడవేశాడు. నేను యుద్ధం చెయ్యనన్నాడు. విషాదయోగంలో పడ్డాడు. పరమాత్మ అతనికి గీతోపదేశం చేశాడు. నీవు క్షత్రియుడు గనక ధర్మాన్ని పాటించి తీరాలి అన్నాడు. ఇన్ని చెప్పి 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 ఈ ధర్మము చూస్తే బయటికి కష్టంగా ఉంటుందేమో, క్రూరంగా అనిపిస్తుందేమో, కాదు, నీవు చేస్తున్న ప్రతి పని నా పేరు చెప్పి చెయ్యి. అంతేకాదు, నీవు నా పాదాలు ఆశ్రయించు. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్నే ధ్యానిస్తున్న వాళ్ళకి యోగక్షేమములు ఇస్తాను. అంతేకాదు, సకృదేవ ప్రపన్నాయ తవ అస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. ఎన్ని రకాలుగా చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మములు వదిలిపెట్టి. ధర్మములు వదిలిపెట్టి అంటే ఏ పని పాటు చెయ్యకుండా అని కాదర్థం. అక్కడ ధర్మాచరణ చెయ్యి, ఆ ఫలితమును ఇచ్చేందుకు ఒక ప్రధాన తత్వం ఒకటుందని గుర్తుపెట్టుకో. నీవు చేస్తున్న ప్రతి కర్మ భగవదాజ్ఞగా చెయ్యి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా ఒక్కడికే శరణు అను అంటూ తన పాదములు చూపించాడట. అదే చెప్తున్నారు ఇక్కడ. పార్థాయ తత్సదృశ సారథిన త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ. అలనాడు అర్జునుడికి చూపించావు. ఆ అర్జునుడు ఇప్పుడు లేడు, ఆ కృష్ణావతారము ఇప్పుడు లేదు. అది జ్ఞాపకం చెయ్యడానికి మళ్లీ నా పాదాలే శరణని చెప్పి మాకు చూపించడానికి అన్నట్టుగా చేతులు, నీ హస్తములు పాదముల వంకకి తిప్పి చూపిస్తున్నావా స్వామి? అలాంటి పాదాలకి నేను శరణు అంటున్నాను. పార్థాయ అంటున్నారు. పృథ కొడుకు, మేనత్త సంబంధము. సాధారణంగా ఏ సంబంధము లేకుండానే పరమాత్మ మనవాడు. కానీ ఇక్కడ మేనత్త కొడుకు, పృథు కొడుకు గనక ఆ పార్థునికి చూపించాడు. సదృశ సారథిన. సారథ్యం వాత్సల్యానికి సంకేతము. నిజానికి రథం తోలడం అన్నది ఎవరో మామూలు పనివాడు చేయాల్సిన పని. అలాంటిది కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేశాడు. వెళ్ళి జరిగిన పని ఏమిటంటే, దుర్యోధనుడు, అర్జునుడు కూడా కృష్ణుడి సహాయానికి వెళ్లారు. ముందు వెళ్ళింది దుర్యోధనుడు, తరువాత వెళ్ళింది అర్జునుడు. కానీ కృష్ణ పరమాత్మ నిద్ర లేవగానే చూచింది అర్జునుణ్ణి. అంచేత సైన్యమంతా ఒక భాగం చేసి తనొక పక్క నుండి నేను యుద్ధము చెయ్యను అంటే, అర్జునుడు కృష్ణ పరమాత్మ మీదుండే విశ్వాసము చేత ధనంజయ కుంతీపుత్ర అయుధ్యమానం సంగ్రామే వరయామాస కేశవం. కేశవుణ్ణి తీసుకున్నాడు. ఆయన నా వంకనుండవయ్యా అని. ఎలాంటివాడు? నారాయణం అమిత్రఘ్నం కామాజ్జాతం అజం నృషు. ఆయన నారాయణుడు, శత్రువులందరినీ వధించేవాడు, తనంతట తానుగా కోరుకుని జన్మనెత్తినవాడు. సర్వక్షత్రస్య పురతః దేవదానయోరభి. దేవతలకి దానవులకి అందరికంటే కూడా ముందుండేవాడు. అలాంటి స్వామిని కోరుకున్నాడు. కోరుకుని సలహాదారుగా కాదు, దారుకుడు చేసిన పని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? సారథ్యంతు త్వయా కార్యం ఇతి మే మానసం సదా. నువ్వు అలనాడు జరాసంధుణ్ణి వధించడానికి వెళ్ళినప్పుడు అతడి రథాన్ని నీవు తోలావు, చూచావా? అప్పటి నుంచి అనుకుంటున్నాను నీవు నా రథమును నడిపిస్తే బాగుంటుందని చెప్పి. కాబట్టి చిరరాత్ర ఈప్సితం కామం భవాన్ కర్తుమర్హసి. నేను ఎన్నాళ్లుగా రాత్రులు ఇదే కలలు గనేవాడిని, ఆ కోరిక నెరవేర్చు. త్వత్సదృశ సారథిన. సారథి అంటే నీవే సారథివి. నిన్ను మించిన సారథి లేనే లేడు. ఇది శల్యుణ్ణి సారథిగా కర్ణుడు ఎంచుకుంటాడని తెలుసును ధర్మరాజుకి. అంచేతనే అర్జునుడికి సారథిగా కృష్ణుణ్ణి ఉండవని కోరుతాడు. భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయ. ఇదే మాట శల్యుడికి కూడా చెప్పాడు. కృష్ణుడికి దీటుగా నిన్ను సారథిగా ఎన్నుకుంటాడు. అంచేత కర్ణుడిని ఎల్లాగోల్లాగా నిరాశపరచాల్సి ఉంటుంది, నిస్తేజపరచాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చెయ్యవయ్యా అంటారు. అంటే సారథి అంటే పరమాత్మ లాంటివాడు. ఎంతటి సారథి అంటే అర్జునుడు ఎక్కడో పైన నిలబడి ఉంటాడు, కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుంటాడు. బావా రథం ముందుకి పోని అని అంటే వంగి చెప్పాలి. వంగి చెప్తే శత్రువుకి తలదించినట్టు, లేకపోతే మాట వినిపించదు.
ఏం చేశాడు అర్జునుడు? యుద్ధము లోపల యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎడమకాలు ముందు వెయ్యాలి. ఎడమకాలు ముందు వేసుండి ఎడమకాలుతో ఎడం పక్కని తన్నినట్టయితే ఎడం పక్కకి తిప్పమని, కుడి పక్కని తన్నినట్టయితే కుడి పక్కకి తిప్పమని, మెడ మీద కాలు వేసినట్టయితే తిన్నగా పోనిమ్మని, మెడ మీద కాలు వేసి బొటన వేలుతో నొక్కితే రథం ఆపమని 18 రోజుల పాటు కృష్ణ పరమాత్మ చేత ఇలాంటి సేవలే చేయించుకున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యం అనిపించినా మహాభారతంలో మరొక ఘట్టం చూస్తే మరింత ఆశ్చర్యం అనిపిస్తుంది. యుద్ధమంతా ముగిసిన తరువాత ఒక మహర్షి పెద్ద కత్తి తీసుకుని వచ్చాడట అర్జునుని చంపడానికి. ఎందుకు అంటే అదిగో కృష్ణ పరమాత్మని 18 రోజుల పాటు ఇలాంటి దుష్కర్మ చేయించాడు, దుర్మార్గపు చాకిరీ చేయించుకున్నాడు గనక అర్జునుని వధిస్తాను అన్నట్టే కృష్ణ పరమాత్మ శాంతిపరచి పంపించాడని మనకి గాథ. తత్సదృశ సారథిన, నీలాంటి సారథి. మనమంతా దుర్యోధనులమా అర్జునులమా అంటే అర్జునులం కావాలన్నారు. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా, నీవు నా శరీరమనే రథంలో ఉండవయ్యా. మధ్యందిన భానుమండల విధంబున నా అరథమొప్పుగాక, నీదగు కల్మి చేసి రిపు సంతతి తేజము తప్పుగాక, నీవెందును ఆయుధమ్ము దరికేగమి గుప్పుదుగాక కేశవా అంటాడు. పైభాగంలో చూచినట్టయితే కేవలము రథంలో ఉండని కోరడం. వేదాంతార్థము రథం అంటే మన శరీరము. శరీరము లోపల నందకుమారుడు ఉన్నట్టయితే, పరమాత్మ ఉన్నట్టయితే కొత్త తేజస్సు వస్తుంది. ఆయన యుద్ధం ఏం చెయ్యక్కల్లా బుద్ధితో కలిసి ఉంటే చాలు, మనం సక్రమంగా ప్రవర్తిస్తాము. ఇదే అక్కడి రహస్యము. త్వత్సదృశ సారథిన అన్నాడు. అక్కడ నీవు పాదాలు చూపించావు. ఏమని చెప్పి? మా శుచః, ఏడవద్దు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా మీద ప్రేమ పెట్టుకోరా, నా మీద విశ్వాసం అట్టి పెట్టుకో, నేను రక్షిస్తాను. ఎంచేత సర్వతంత్ర స్వతంత్రుణ్ణి గనక నేను రక్షిస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నావు? వాత్సల్యం చూపించిన వాడివి, నిరంకుశత్వం కలిగిన వాడివి. అక్కడ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అది వాత్సల్యము. మాం శరణం వ్రజ, నన్ను కోరుకో, అది నిరంకుశత్వము. లేకపోతే రెండూ మార్చుకోవచ్చు. ఫలానుష్ఠానం వదిలి నన్ను సేవించుకో అన్నందుకు ఆ రోజు చెప్పిన మాటని జ్ఞాపకం చేయడానికి భూయోపి మఖ్యం ఇహ కరదర్శితౌతే, నా కోసమని చూపించడానికని నిలబడ్డావా స్వామి? ఎంత విచిత్రమైన వాడివి, తిరిగి చూపిస్తున్నావు. ఒకసారి చెప్పి నీవు మరిచిపోలేదు, నేను మరిచిపోయి ఉంటానేమో అని నాకు జ్ఞాపకం చేస్తున్నావు. నీవు నిజంగా ఇంత గొప్పవాడివి, కానీ నిన్ను నేను ఆశ్రయించగలనా? భయమేస్తోంది. పితరులు పెట్టిన పేరున్నదియ నీకు, నామహీనుడవని అనంగతగునే. ఒక్కొక్కడలా పిలుస్తుంటాడు నిన్ను, నీకు నామము లేదని పేరు లేదని చెప్పి. నలుగురు మెచ్చడి నడతయున్నదే నీకు, గుణహీనుడీవను కొనుట కొలయే. గుణములు లేవు భగవంతుడికి మరొకడంటాడు. ఒరు కంటపడవు, ఇంత ఉలుకేమిటి నీకు, రూపహీనుడవన్న పాపమున్నే. అసలు ఎవరికైనా కనిపించావా ఇన్నేళ్లలో, ఇన్ని సంసారముల లోపల? అలాంటిది నిన్ను పట్టుకుని గుణహీనుడవు రూపహీనుడు అంటే తప్పే ఉంది. కన్నవారెవరైనా ఉన్నవారే నీకు గోత్రహీనుడవనుకొనుట తప్పే. త్యాగరాజస్వామి అంటారు, అనాథులను కాను రామా అని. అనాథులని ఎవరినంటారు? తల్లి తండ్రి లేనివాడిని అంటారు. నీకెవరు తల్లి, నీకు తండ్రి ఎవరు? అలాంటి లక్షణం నీకున్నది కదా. గోత్రహీనుడవనుకొనుట తప్పే. నా మగుణ రూప భవములేనాడు లేనివాని నిన్ను పట్టుకొని జగత్స్వామి అనుచు శృతులు నుతించుననుట. వేదాలన్నీ చెప్తున్నాయి నీవే స్వామివి, నీవే అధికారివని చెప్పి. అవి శృతులు శృతముగాక, అవి కూడా నువ్వు చెప్పిన మాటలంటారు, చెవులకు వినిపిస్తున్నాయి తప్ప గ్రంథములు లేవు కదా. ఎరిగి ఏమని నిన్ను ఆశ్రయించు. ఎలా ఆశ్రయించమంటావు? భూయోపి, ఒకప్పుడు చూపించావు, మళ్లీ చూపిస్తున్నావు ఇక్కడ. అర్జునుడికి మళ్లీ చూపించడం అంటే అర్థమేమిటి? అర్జునుడికి వాక్కుతో చెప్పావు, వాక్కుతో వివరించావు, తెలిసినంత తెలిసింది, లేనంత లేదు. కాని మా కోసం చేతితో చూపిస్తున్నావు. ఇదిగో ఈ పాదం పట్టుకోండి అని చెయ్యి పెట్టి చూపిస్తున్నావు, మాకు మాటలు చెప్పక్కర్లేదు. విదిత సహి ధర్మజ్ఞ అన్నట్టుగానే చెప్తున్నావు. నమ్మాళ్ళు వారు అంటారు, అడికీజు అమరుందు పుగుందేనే. నేను భక్తులారా
కైంకర్యం నందు ఆసక్తి కలిగిన వాళ్ళల్లారా మీరంతా రండి, నా పాదాల దగ్గరికి వచ్చి ఉండండి అని చెప్పడానికి అన్నట్టుగా చెయ్యి ఎత్తి చూపిస్తున్నావా స్వామి అంటారు. ఈ శ్లోకంలో ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు అంటే పరమాత్మ వాత్సల్యానికి ప్రతీక, పరమాత్మ నిరంకుశత్వానికి ప్రతీక. తాను తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ మనకి పరమాత్మ యందు విశ్వాసం ఉంటే మన మీద అతనికి వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్య ప్రదర్శనే ఈ చరమ శ్లోక విశేషాన్ని ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు అనుగ్రహించారు. మన్మూర్ధ్ని కాళీయఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శృతీనాం చిత్తేపి అనన్యమనసాం సమం ఆహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒక చాలా చక్కటి శ్లోకం. పూర్వాచార్యులందరూ కూడా చాలా ఆస్వాదించిన ఘనత వహించిన శ్లోకం ఇది. ఈ శ్లోకం లాంటి శ్లోకమే మరొక చోట కనిపిస్తుంది మనకి. అది స్తోత్ర రత్నం అని చెప్పి యామునాచార్యుల వారి గ్రంథము. అంటే ఈ శ్లోకానికి ఆ శ్లోకం ప్రేరణ అన్నమాట. యామునాచార్యుల వారి శ్లోకమే తరువాతి వారి శ్లోకాలకి ప్రేరణగా ఉద్దీపకంగా ఉంది. అక్కడ శ్లోకం ఏమిటి? యన్మూర్ధ్ని శృతి శిరస్సుచ భాతి యస్మిన్ అస్మన్ మనోరథ పద సకల సమేతి స్తోష్యామి న కులధనం కులదైవతం తత్ పాదారవిందం అరవిందలోచనస్య. నేను చెప్పుకుంటున్నాను, పరమాత్మ పాదారవిందంలో నమస్కరిస్తున్నాను. అవి నాకు బంధువులు. ఎలాంటి బంధువులవి? కులధనమైన బంధువులవి. సకల సమేతి అస్మత్ మనోరథ పద. నేను ఏ ఏ కోరికలు కోరుకున్నానో ఆ కోరికలన్నీ తీర్చే పదవి. నా కులధనము ఆ పదములు. యన్మూర్తిమే నా శిరస్సు మీద ప్రకాశించాయి. శృతి శిరస్సుచ ఉపనిషత్తులలో ఉన్నాయి. అక్కడ ప్రకాశించినవి. అవి నా కోరికలన్నీ నెరవేర్చేవి అంటారు యామునాచార్యుల వారు. అదే పద్ధతిలో ఇక్కడ చెప్తారు, భగవంతుడా మన్మూర్తిని నా శిరస్సు మీద సమం ఆహితవు, చక్కగా పెట్టావు ఆ పాదములని. ఎలాగా? అయ్యో ఇతను సామాన్యుడే, మామూలు మానవుడు కదా, ఇలాంటి అతన్ని నేను గౌరవించడమా, నేను మోక్షం ఇవ్వడమా అన్న భావన లేదు. నీ పాదము నా శిరస్సు మీద ఉంచావు. కానీ నీ పాదం ఇంతకుముందు ఎవరెవరి శిరస్సుల మీద ఉంచావో తలుచుకుంటే వాళ్లల్లో ఉన్న ఒక్క గుణమేనా నాకుందా అని అనిపిస్తుంది. ఎక్కడ? కాళీయఫణి. కాళీయఫణి ఉన్నాడు. రేపల్లెలో వీళ్ళంతా కష్టపడుతూ ఉండగా బృందావనం చేరుకున్నారు. బృందావనంలో యమునా నది ఒడ్డున వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు యమునా నదికి సంబంధించినటువంటి ఒక చక్కటి సరస్సు ఉంది. అది కాళీయ సరస్సు, కాళింది మడుగు. అక్కడ కాళీయుడన్నవాడున్నాడు. గరుత్మంతుడికి ద్రోహం చేసిన కారణం చేత కాళింది మడుగులో ప్రవేశించాడు తను. కాళింది మడుగు దాకా గరుత్మంతుడు రాకపోవడానికి కారణమేమిటి? ఏదో మహర్షి శాపము. ఆ కారణం చేత కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉండి నిరంతరము విషజ్వాలలు కక్కుతూ చుట్టుపక్కల ఉన్న చెట్లని నాశనం చేసి దూడలని తినివేసి ఇంత ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అలాంటి కాళీయుడి యొక్క మదము అణతడానికి ఏకదాతు వినారామం బలరాముడు పక్కన లేని సందర్భంలో వెళ్ళాడెక్కడ? కాళీయుడి మదాన్ని అణచివేశాడు. అది కాళీయ పణి. కాళీయ పణి యందు చక్కగా నాట్యము చేసిన పాదములు గదా అవి. ఇప్పుడు వాళ్ళంతా వచ్చారు. స్వామి, అహంకరించిన వాడి అహంకారాన్ని తొలగించావు నువ్వు, ఎప్పటికైనా వదిలిపెట్టు. కాళీయ పణే వికట అటవీషు. కాళీయుడి శిరస్సు మీద నాట్యం చేసిన పాదములవి. వికట అటవీషు భయంకరమైన అడవుల్లో తిరిగాయి. అంటే కాళీయమర్దనం సన్నివేశంతో మనకి కృష్ణావతారాన్ని చెప్తున్నారు. వికటాటవీషు అని చెప్పే చోట రామావతారాన్ని చెప్తున్నారు. కృష్ణావతారం కూడా చెప్పుకోవచ్చును. అడవులలో తిరిగాడు ఆయన. వికట అటవీషు రాక్షసమయమైన అడవుల్లో తిరిగాడే స్వామి. వికటాటవీషు అక్కడ పెట్టిన పాదములు శ్రీ వెంకటాద్రి శిఖరే. ఎక్కడో వైకుంఠంలో శ్వేతద్వీపంలో హాయిగా గడపాల్సిన నీవు గరుత్మంతుణ్ణి ఆహ్వానించి అక్కడి నుంచి కొండ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టించావు కదా స్వామి. శిరసి శృతీనాం, శృతుల యొక్క శిరస్సులు ఉపనిషత్తుల లోపల.
ఏ ఉపనిషత్తు చూపించినా పరమాత్మ తత్వాన్ని చెప్తూ వచ్చి పరమాత్మ పాదాల వర్ణనే చేసింది. శిరసి శృతీనాం చిత్తేపి అనన్య మనసాం, నీవు తప్ప మరొకరిని తమ మనస్సుల్లో పెట్టుకున్నంతటి భక్తిపరుల హృదయాల్లో కూడా ఉన్నావు కదా. చిత్తేపి అనన్య మనసాం. మధుర భక్తి సాంప్రదాయంలో ఈ అనన్య భక్తికి ఒక చమత్కారమైన ఉదాహరణ ఇస్తారు. ఒకసారి కృష్ణస్వామికి రాత్రి ఎంతసేపు గడుస్తున్నా కూడా నిద్ర పట్టటం లేదట. ఏమిటి కారణమంటే రుక్మిణీదేవి అడిగింది. ఏం లేదు, రాధాదేవి నా పరమభక్తురాలు, ఆవిడ సాధారణంగా రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక గ్లాసుడు పాలు తాగుతుంది. ఆ పాలు తాగలేదు ఆవిడ, అంచేత ఆవిడికి నిద్ర రావటం లేదు. ఆవిడ పడుతున్న కష్టం వల్ల నా కంటికి కునుకు రావటం లేదు అన్నాడట స్వామి. రుక్మిణీదేవి మహాసాధ్వీమణి గనక రాధాదేవి దగ్గరికి వెళ్లి ఆ పాలను ఇచ్చి వచ్చింది. పాలు తాగిన తర్వాతే వచ్చింది. వచ్చి చూసేసరికి స్వామివారి పాదములు ఎర్రగా కందిపోయి బొబ్బలు కట్టి ఉన్నాయట. ఏమిటి స్వామి ఇది? ఈ క్షణం లోపల ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? నీవు వెళ్ళినప్పుడు రాధాదేవికి ఇచ్చిన పాలు ఎంత వేడిగా ఉన్నాయో చూచావా? ఇచ్చావు తప్పించి అంత వేడి వేడి పాలని ఆవిడ తాగింది. ఆమె హృదయంలో నా పాదములున్నాయి, ఆ పాలు నా పాదం మీద పడ్డాయి అన్నట్ట స్వామి చమత్కారమైన కథని చెప్తారు మధుర భక్తి సాంప్రదాయంలో. అది అంటున్నారు ఇక్కడ, చిత్తేపి అనన్య మనసాం, నీవు తప్ప వేరే వారిని మనస్సులో నిలుపుకోలేని వాళ్ల హృదయాలలో ఉంటాయి ఈ పాదములో. సమం ఆహితౌతే. ఎంత విచిత్రమిది! అడవిలో తిరిగిన పాదముల, పాము శిరస్సు మీద నాట్యవాడిన పాదముల, కొండల మీద తిరిగిన పాదముల, ఇలాంటి పాదములు నా మనస్సులో పెట్టావేమిటయ్యా? కాళీయుడైతే ఏదో పుణ్యం చేసుకున్నాడు, అతను ఆదిశేషుని సంబంధి గనక నీవు రక్షించావంటే అర్థం ఉంది. మరి అడవి అంటే మహర్షుల పాదన్యాస ధన్యమైన ప్రాంతము గనక అడవుల్లో తిరిగావన్నా సర్దుకోగలం. వెంకటాద్రి శిఖరం అది నీ క్రీడామందిరము, అక్కడ ఉన్నావన్నా మేమీ అనుకోము. కాని మన్మూర్తి నా శిరస్సు మీద పెట్టావేమిటయ్యా? ఎన్ని అవలక్షణములు కలిగి ఉన్నాను నేను, ఎన్ని అవలక్షణములున్నటువంటి నా శిరస్సు మీద నీ పాదములు ఉంచావే, ఆ పాదములకి నమస్కరిస్తున్నాను నేను. వికట అటవీషు రామావతారాన్ని వర్ణిస్తూ పూదత్తాళ్వార్లంటారు. షండ్రదు ఇలంగై మేల్ చెవ్వేతన్ శిజత్తాన్ కండ్రదు ఈ రావణనై. అంత దూరం నడిచి వెళ్ళాడా? లంకానగరం మీద నేరుగా వెళ్లి మొత్తం అంతా కోపం చూపించాడా? రావణాసుని వధించాడా? ఎంతటి చమత్కారి పరమాత్మ! ఆయన పాదములు నేను శిరస్సు మీద ధరిస్తాను. వేదాంత వీధుల విహరించు విన్నాని తిరిగే కారడవులైందు అంటారు పోతన్న గారు. శృతి శిరసి శ్రీభాష్యంలో భగవద్ రామానుజులు ప్రారంభం చేస్తూ నాంది శ్లోకంలో చెప్పుకుంటూ శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అంటారు. ఉపనిషత్తుల లోపల చెప్పబడిన తత్వము నారాయణ తత్వమే అని చెప్పి, శృతి శిరసి అనన్య మనస. అనన్య మనస అంటే ఇక ఏదీ కూడా ఆలోచించకూడదు పరమాత్మ తప్ప. అదే భగవంతుడు చెప్పాడు, అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అలాంటి భక్తి కలిగిన వాళ్ళు అనన్య మనస్కులు. పూదత్తాళ్వార్లు అంటారు, మనత్తుల్లాన్ వెంగడతాన్ మా కడలాన్. నా హృదయంలోకి వచ్చాడు స్వామి, నేనట్టే పెట్టుకున్నాను వెంకటేశ్వరుణ్ణి. అలనాడు క్షీరసాగరంలో శయనించి ఉన్న స్వామిని నా హృదయంలోకి రప్పించుకోగలిగాను. ఎంత అదృష్టవంతుణ్ణి కాదు, నా హృదయంలోకి తానే వచ్చాడు. ఆ రకంగా నేను అదృష్టవంతుణ్ణి అంటారు. ఈ శ్లోకంలో ప్రతివాది భయంకరం అಣ್ಣన్ స్వామి వారు పరమాత్మ వైభవాన్ని చాలా అందంగా చెప్పి పరమాత్మ పాదముల వైభవాన్ని చెప్తూ ఆ పాదములు నా శిరస్సు మీద ఎప్పుడు ఉంటాయో కదా అని ఆనందపడుతూ గానం చేస్తున్నారు.